ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 150వ పేజీ 9వ మంత్రం. యదాహుః యదయమేకం ఇవైవ పవతే అథ కథమధ్యర్థ ఇతి యదస్మిన్నిదం సర్వమధ్యార్థ్నోత్ తేనాద్యర్థమితి కథమ ఏకో దైవ ఇతి ప్రాణ ఇతి సబ్రహ్మ చదిత్యచక్షతే. శాకల్య బ్రాహ్మణం 9వ బ్రాహ్మణం చూస్తున్నాం. ఇందులో 3 విషయాలు మనకు చెప్పబడుతున్నాయి. శాకల్యుడు యాజ్ఞవల్క్యుల వారి సంవాద రూపంగా మనకు హిరణ్యగర్భ స్తుతి గురించి మొదటి విషయం చెప్పబడుతున్నది. 1 నుంచి 9వ మంత్రం వరకు క్రిందటి వారం చూశాం. హిరణ్యగర్భ స్తుతి తర్వాత 10 నుంచి 17వ మంత్రం వరకు హిరణ్యగర్భ అష్టవిధ హిరణ్యగర్భ ఉపాసన. 10 నుంచి 17 వరకు, 10వ మంత్రం నుంచి 17వ మంత్రం వరకు అష్టవిధ హిరణ్యగర్భ ఉపాసన. తర్వాత నుంచి 18 నుంచి పంచవిధ హిరణ్యగర్భ ఉపాసన వస్తుంది. ఈ హిరణ్యగర్భ ఉపాసన ముందు దాన్ని స్తుతి చేస్తున్నారు. స్తుతి అంటే ఆ హిరణ్యగర్భుని యొక్క వైభవం, గొప్పతనం. మనం దేని మీదైతే ఉపాసన చేస్తామో ఆ ఉపాస్య దేవత యొక్క గొప్పతనం మనకు తెలిసి ఉండాలి. అందరూ బంగారం గురించి ఎందుకు ధ్యానం చేస్తారు? ధ్యానం అంటే కూర్చొని చేయక్కర్లేదు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, నడుస్తున్నా మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా బంగారం చాలా విలువైనది అని ఎంత ధ్యానం చేస్తారు మామూలు లోకంలో ప్రజలు. ధ్యానం, బంగారం ధ్యానం అన్నారు. సువర్ణ ధ్యానం ఎందుకు చేస్తున్నారు? కారణం ఏమిటి అంటే దాని విలువ, ఆ విలువ తెలియడం వల్లనే కదా అంతగా వాళ్ళు, ఆ విలువ తెలియడం వల్లనే అంతగా వాళ్ళు ఆ యొక్క ధ్యానాన్ని చేస్తున్నారు. కనుక హిరణ్యగర్భుడి గురించి కూడా మనకు విలువ తెలిస్తే, స్తుతి అంటే ఆయన యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటే మనం ధ్యానం చెయ్యొచ్చు, ఉపాసన చెయ్యొచ్చు అని ఇక్కడ హిరణ్యగర్భస్థుతి చెప్పారు. హిరణ్యగర్భుడు అంటే ఎవరు అంటే ఆయన సర్వజ్ఞ. ఆయనకి హిరణ్యగర్భుడు అని ఎందుకు పేరు వచ్చింది అంటే హిరణ్యం సర్వజ్ఞత్వం. హిరణ్యం అంటే బంగారం అని అర్థం, కానీ ఇక్కడ బంగారం అని తీసుకోకూడదు. సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు అని అర్థం. సర్వజ్ఞత్వం గర్భే
యస్య సహ, ఎవని యందు, గర్భం అంటే ఇక్కడ గర్భం అని కాదు అర్థం, ఎవని యందు సర్వజ్ఞత్వము ఉన్నదో ఆయన హిరణ్య గర్భుడు అని అర్థం. హిరణ్య గర్భ అంటే ఎవని యందు సర్వజ్ఞత్వము, అన్నీ తెలుసుకున్నటువంటి అన్ని జ్ఞానములు ఉన్నాయో ఆయన హిరణ్య గర్భుడు అన్నారు. ఒక్క హిరణ్య గర్భుడే అన్ని రూపాలుగా అన్ని దేవతలుగా మనకు వ్యక్తమవుతున్నాడు. ఈ సృష్టి అంతా కూడా హిరణ్య గర్భుడే అన్ని దేవతల రూపంలో ఉన్నాడు అని చెప్పి క్రిందటి వారం మనకు చెప్పారు. భూమి, జలం, అగ్ని, ఆకాశం, వాయు, చంద్రుడు, సూర్యుడు, అష్టవసువులు, ఆదిత్యులు, 11 మంది రుద్రులు అని చెప్పి 11 రుద్రులు, 12 ఆదిత్యులు, అష్టవసువులు అని చెప్పి చదివాం. ఈ ఉపాసన వల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ స్తుతి వలన ఏం తెలుసుకోవాలంటే, ఈ సృష్టి ఇప్పుడు భూమి ఒకటి ఉన్నది చూడండి, భూమిలో నుంచి ఎన్నో వస్తున్నాయి మనకు. భూమి భూదేవత అన్నాం. ఆ హిరణ్య గర్భుడే భూమి రూపంగా ఉన్నాడు కనుక ఆయన్ని పృథివీ దేవత అని పేరు పెట్టాం. ఆ హిరణ్య గర్భుడి స్తుతి ఎలా చేయాలి? హిరణ్య గర్భుడు పృథివీ రూపంగా ఉన్నాడు. ఈ పృథివీకి మనం ఎంత రుణపడి ఉంటాం? పృథివీ ఏమేమి ఇస్తున్నది మనకు? వృక్ష సంపద అంతా కూడా పృథివీ నుంచే వస్తున్నది. అంతేకాకుండా అనేకమైనటువంటి ఖనిజాలన్నీ భూమి నుంచి వస్తున్నాయి. బంగారం, వెండి, ఇనుము, రాగి మొదలైన ఖనిజాలన్నీ కూడా భూమి నుంచే వస్తున్నాయి. అంతేకాదు పెట్రోల్ కూడా భూమి నుంచే వస్తుంది. ఆయిల్స్ అన్నీ కూడా భూమి నుంచే వస్తున్నాయి. ధాన్యాలు, పండ్లు, కూరలు అన్నీ కూడా మనకు భూమి నుంచి వస్తున్నాయి. ఎంత సంపద! భూ సంపద, సహజ సంపద. మనకు అది వస్తుంటే తెలియడం లేదు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భూమిలో నుంచే వస్తున్నాయి కదా. భూమిలో నుంచి నీరు వస్తున్నది, జలం వస్తున్నది. భూమి జలం తగ్గినప్పుడు ఎంత కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుంటున్నారు, నీరున్న చోట నుంచి. జల సంపద, వనరులు, అన్ని వనరుల సంపద, ఖనిజ సంపద, ఇవన్నీ సహజ సంపదలు అంటారు, రిసోర్సెస్. ఇవన్నీ మనకు లభిస్తున్నాయి భూమి నుంచి. అంటే మనం ఎంత రుణపడి ఉన్నాం భూమికి, ఆ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భూమి నుంచి మనం ఎంతో పొందుతున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మన డ్యూటీ ఏమిటి? మనం ఎంతో రుణపడి ఉన్నప్పుడు మనం తిరిగి ఇవ్వాలి కదా. మన కర్తవ్యం ఏమిటి? ఆ భూదేవతకి ఏదన్నా ఇవ్వాలి కదా, చెయ్యాలి కదా. ఆ భూమాత అంటుంది, నువ్వేం చెయ్యొద్దు, నాకు భూతాపం లేకుండా చెయ్యి అంటూ, గ్లోబల్ వార్మింగ్ లేకుండా చెయ్యి అన్నట్టు. కనుక భూమి ఏమిటి, నీరేమిటి, గాలి ఏమిటి, వీటన్నిటినీ కూడా మనం, అవి మనకెంతో ఉపయోగపడుతున్నాయి. మనం వాటికి రుణపడి ఉన్నాం. వాటిని మనం స్తుతి చేస్తూ భక్తితో వాటిని ఆరాధించాలి. అది మన యొక్క భారతీయ తత్వం. మనం వాటికి రుణపడి ఉన్నాం. అది హిరణ్య గర్భ అంటే అర్థం అదే. హిరణ్యం సర్వజ్ఞత్వం యస్మిన్, ఎవని యందైతే ఈ యొక్క సర్వజ్ఞత్వం ఉన్నదో ఆయన అని అర్థం. కనుక అటువంటి హిరణ్య గర్భుడు ఎంతమంది దేవతలు ఉన్నారు అంటే చూసాం. మొదట ఒక దేవత, తర్వాత 1.5 దేవత, 2 దేవతలు, తర్వాత 6, తర్వాత అట్లా చెప్పుకుంటూ వచ్చారు. 3306 3606 దేవతలు మొత్తం అని చెప్పి, అంతేకాదు 3606 అని చెప్పుకోవద్దు, అనేక మంది అని చెప్పుకోవాలి అని చెప్పి
33 దేవతల గురించి మనకు వివరించారు ఇక్కడ. ఎవరు? 8 మంది వసువులు, అష్టవసువులు, 11 మంది రుద్రులు, ఆదిత్యులు అని ఎవరని కూడా మనం తెలుసుకున్నాం. పోయిన వారం ఆ మంత్రాలు చదివి ఇవి మనం 11వ అధ్యాయం 10వ అధ్యాయం విభూతి యోగంలో కూడా విన్నాం. కానీ ఇక్కడికి అక్కడికి కొంచెం భేదం ఉన్నది. భేదం అంటే కొంచెం వ్యత్యాసంగా చెప్పబడింది, ప్రత్యేకంగా చెప్పబడింది. వ్యత్యాసంగా అనేకంటే ప్రత్యేకంగా చెప్పబడింది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, ఇక్కడ వసు అంటే ఏమిటి అర్థం? ఇక్కడ వసు ఆదిత్య, వస్వాదిత్య అని వస్తుంది. 3వ మంత్రంలో చూసాం. వసు అంటే ధనము అని అర్థం. వసుంధర అంటాం, చూసారా? పేరు విన్నారా? వసుంధర, వసుధ, వసుంధర అని చెప్పి ఆడవాళ్ళకి పేర్లు పెడతారు. ఆ వసుంధర వసుధ అంటే వసు దదాతి, ధారయతి, ధనాన్ని ధరించి ఉన్నటువంటిది వసుధ. ఈ భూమి లోపల అనేక సంపదలు ఉన్నాయి. భూమి లోపల అనేక సంపదలు ఉన్నాయి. వాటిని తీసుకొని ఒక్కొక్క భూమిలో ఆయిల్ ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి వాళ్ళు మనకు ఆయిల్ పంపిస్తారు. మనకు బంగారం ఉంటే బంగారం మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తాం. ఎక్కడెక్కడ ఎక్కువ ఏ ఖనిజ సంపద ఉంటే, ఏ సంపద ఉంటే అది తీసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మనకు లేనిది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క చోట మైన్స్ అంటారు, చూసారా? ఈవెన్ బొగ్గు కూడా ఎంత సంపద అది, దాని విలువ తెలియడంలో మనకు. అవన్నీ కూడా భూమిలో తవ్వుతూ పోతూ ఉంటే భూమిలో ఎన్ని ఉంటాయి, అసలు ఎన్ని తీస్తున్నారు బయటికి భూమిలో నుంచి. అటువంటి భూమిని మనం ఆరాధించడం ఎంత అవసరం. అది ఆరాధించడమే మన డ్యూటీ. దాన్ని విలువగా భక్తితో శ్రద్ధతో మనం దాన్ని స్తుతి చేస్తూ ఉండాలి. అది వసుధ అంటే ఇక్కడ. తర్వాత 11 రుద్రులు అని చెప్పి 5 జ్ఞాన ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు అని చెప్పాం. మనస్సు అనేది ఆత్మ, ఆత్మని మనస్సు అని చెప్పి కూడా అంటారు. తర్వాత ఆదిత్యులు 12 మంది, 12 నెలలు ఏం తెలియజేస్తుందంటే కాలతత్వం. ఒక నెల అయిపోయింది కదా, 12 నెలలు. సూర్యుడు 12 నెలలు, ఒక నెల అయిపోయింది. నెల అయిపోయింది అంటే ఏమిటి? కాలం జరిగిపోతూ ఉన్నది. కాలతత్వం అన్నమాట, అది తెలియజేస్తున్నది. కనుక 12 ఆదిత్యులు అని చెప్పాం. తర్వాత త్యత్ అన్నారు ఈ మంత్రంలో చివరి చూడండి. త్యత్ ఇది ఇత్యాచక్షతే. త్యత్ అంటే కనపడనటువంటి శక్తి అని అర్థం. త్యత్ అంటే సూక్ష్మ శక్తి, కనపడనటువంటి శక్తి. హిరణ్య గర్భ లేక బ్రహ్మ అని అర్థం. ఈ 9వ మంత్రంలో చివరన తత్యత్, త్యత్ అని ఉన్నది. కనపడనటువంటి సూక్ష్మమైన విషయానికి త్యత్ అంటారు. త్యత్ అంటే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడికే బ్రహ్మ అని పేరు. ఆ బ్రహ్మ అని ఎందుకు వచ్చిందంటే, హిరణ్య గర్భుడికి బృహత్తమత్వాత్ బ్రహ్మ అన్నాం. లేక సర్వం బిభర్తి ఇది బ్రహ్మ, అన్నింటినీ తన యందు భరిస్తున్నవాడు, ధరించినవాడు. సర్వాత్మకత్వం హిరణ్య గర్భ అన్నారు. సో హిరణ్య గర్భుడు తన యందు అన్నీ ధరించి ఉన్నాడు. ఒక్క భూ సంపద, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, ఇన్ని రకాలైనటువంటివన్నీ కూడా వీటన్నిటి కలిపి ఒక్క పేరు హిరణ్య గర్భుడు అని పేరు, సమష్టిగా. వాటిని వెష్టిగా చూస్తే ఒక్కొక్క దేవతగా, ఈ ఒక్కొక్క దేవతలందరినీ కలిపి పెడితే సమష్టి హిరణ్య గర్భ. మనం తత్వబోధ చదివేటప్పుడు తెలుసుకున్నాం, మన ఇంద్రియాలు కూడా ఒక్కొక్క దేవత అధిష్టానంగా కూర్చొనుంది. చక్షుర్దేవత సూర్య, చక్షుష సూర్య, ఘ్రాణస్య అశ్వినౌ, రసనాయ వరుణ, శ్రోత్రస్య దిగ్దేవత, నాసా వరుణ అని చెప్పాం. తర్వాత త్వక్ గాలి స్పర్శ,
వాయు వాయుదేవత. కనుక ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దైవం చెప్పాం. వాగింద్రియం ఆల్సో 2 చెప్పాం. అగ్ని కూడా, అగ్ని మాట్లాడేదానికి అగ్నిదేవత, నోరు రుచి చూసేదానికి వరుణ దేవత. నాలుక 2 పనులు చేస్తుంది కదా, 2 దేవతలు కావాలి. మాట్లాడేటప్పుడు అగ్నిదేవత, వాగ్దేవత, వాచో వహ్ని. రుచి చూసేటప్పుడు వరుణ. అందుకే ఎప్పుడు నాలుక తడిగా ఉంటుంది. నాలుక తడి లేకపోతే ఏమిటి అర్థం తెలుసు మనకు. నాలుక తడి ఆరిపోయిందంటే ఏమిటండి అర్థం? అవుట్ అని అర్థం. కనుక ఆ వరుణ తడి అనేది ఉంటున్నది చూసారా, మనకి ఇవన్నీ గుర్తుండవు. ఎంత స్తుతి చేసుకోవాలి ఈ శరీరంలోని ఇన్ని దేవతలు ఉన్నారంటే. వ్యష్టిగా ఒక్కొక్క దేవత కూర్చున్నాడు. వీళ్ళందరినీ ఒక చోట కలిపితే సమష్టి అయితే టోటల్గా హిరణ్య గర్భ. అంతటి స్థుతి ఉంది ఆయనకి, చెయ్యవలసింది మనం. ప్రహ్లాద స్థుతి, గజేంద్ర స్థుతి, ఏవో స్థుతులు ఉన్నాయి చూసారు, భీష్మ స్థుతి అని. అట్లాగే వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తారు. అట్లాగే మనం హిరణ్య గర్భుడిని స్థుతించాలి. హిరణ్య గర్భుడు అంటే ఎవరండి అనకూడదు. పృథివీ దేవత ఆయన అంశం, జలదేవత, గాలిదేవత, వాయుదేవత, ఆకాశదేవత, దిగ్దేవత, 10 దిక్కులు ఉన్నాయి. ఈ దిక్కుదేవత వీళ్ళందరూ కలిసి హిరణ్య గర్భ. ఎక్కడున్నారు? బయట కూడా చూడక్కర్లా, ఇంకా ఇక్కడే ఉన్నారు, శరీరంలోనే ఉన్నారు వాళ్ళందరూ. ప్రాణదేవత రూపంగా ఉన్నాడు. కనుక మనం ఈ శరీరాన్ని కూడా దేవాలయంగా చూస్తాం. అందుకనే ఎంతటి ఉన్నతమైన ఆలోచన చూసారా మనకు హిందువులకి. ఇవన్నీ ఎవరు నేర్పారు మనకంటే ఉపనిషత్తులు నేర్పినాయి. కనుక ఒక ఉన్నతమైన భావన, తన శరీరం మీద, తను వాడుకునే వస్తువుల మీద ఒక గౌరవ భావన ఉండటం ఎంత ఉన్నతమైన ఆలోచన అది. కనుక ఇటువంటి ఆలోచన విధానం కలిగినటువంటిది హిందూ ధర్మం. అటువంటి ధర్మంలో మనం పుట్టడం, మనం జీవించడం ఎంతో అదృష్టం అని చెప్పి మనం తెలుసుకోవాలి మొదట. ఇవన్నీ తెలియకపోతే మనం ఎందుకు పుట్టామో, మన జన్మ గొప్పతనం ఏమిటో, లేకపోతే మనం ఏ ధర్మంలో పుట్టామో ఈ ధర్మం గొప్పతనం ఏమిటో, దానికోసం ఎంత చక్కగా మనం జీవించాలో ఇవన్నీ ఉండవు మనిషికి. అప్పుడు ఈ శరీరాన్ని విలువగా చూసుకోము, వాడే పదార్థాలను విలువగా చూసుకోము. కనుక నీటిని కూడా వృధా చేయకుండా వాడుకోవాలి. ఇప్పుడు తెలుస్తున్నది. అనవసరంగా విద్యుత్తుని వృధా చేయకూడదు, నీటిని వృధా చేయకూడదు, దేన్ని కూడా వృధా చేయకూడదు ఈ సృష్టిలో. అదంతా భగవంతుడిది. మనం గౌరవంగా విలువతో దాన్ని వాడుకొని దానికి మళ్ళీ మనం ఇస్తూ ఉండాలి. ఏమిస్తూ ఉంటామంటే మన ఉపాసన, మన భక్తి, మన పూజే దానికి ఇవ్వడం మనం. అది ఇంతవరకు క్రిందటి వారం చూసాం. ఇప్పుడు ఈ 10వ మంత్రం నుంచి అష్టవిధ ఉపాసన చూస్తాం. 10వ మంత్రం చదువుతాం. అదే పేజీలో క్రింద ఉన్నది మంత్రం. పృథివ్యేవ యస్యాయతనం అగ్నిర్లోకః మనోజ్యోతిః యో వై తం పురుషం విద్యా సర్వస్వాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. యాజ్ఞవల్క్యం వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ య ఏవాయం శారీరః పురుషః సహ ఏషః. వదైవ శాకల్యం తస్య కా దేవతేతి
అమృతమితి హోవాచ. శరీరం అని ఉన్నది, శారీర అని రాసుకోవాలి. శరీర అనే దాని చోట దీర్ఘం, శారీర. ఇప్పుడు ఈ మంత్రంలో హిరణ్యగర్భ 8 విధములుగా ఉన్నాడు అని చెప్తున్నారు. శాకల్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఒక్కొక్క రూపానికి పురుషుడు అనే పేరు. ఈ హిరణ్యగర్భుడు ఒక్కొక్క రూపంలో ఉన్నాడు కదా. పృథ్వీ దేవతా రూపంలో, వాయు రూపంలో, అగ్ని రూపంలో, చంద్ర రూపంలో, సూర్య రూపంలో, 11 రుద్రుల రూపంలో, ఆదిత్యుల రూపంలో ఉన్నాడు కదా. ఒక్కొక్క దేవతా రూపం ఉంటే ఆయనకి పురుషుడు అని పేరు. ఆ పురుష అనే పేరు ఉన్నది. ఆయనకి ఆయతనం ఏమిటి ప్రశ్నిస్తున్నాడు శాకల్యుడు యాజ్ఞవల్కుడిని. ఆ హిరణ్య గర్భుడు ఒక్కొక్క దేవతగా ఉన్నప్పుడు ఆయనకి పురుషుడని పేరు. ఆయనకి ఆయతనం ఏమిటి? మొదటి ప్రశ్న. 2, ఆయనకి లోకం ఏమిటి? 3, ఆయనకి జ్యోతి ఏమిటి అని అడుగుతాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు 1000 ఆవులను తీసుకువెళ్తానంటావేమిటి? ఇవన్నీ చెప్పు నాకు, ఇవన్నీ తెలిస్తేనే నీకు అన్నీ తెలిసినట్లు అన్నాడు శాకల్యుడు. అంటే నాకు అన్నీ తెలుసు అన్నాడు. నాకు తెలుసు ఆ పురుషుడు ఎవరో, నేను చెప్తాను, ఇంకా అడుగు అన్నాడు. ఇంకా ప్రశ్నలు వెయ్యి చెప్తానన్నాడు యాజ్ఞవల్క్యుడు. అయితే ఆ పురుషుడికి దేవత ఎవరు అని అన్నాడు. ఇక్కడ 4 విషయాలు ఏమిటంటే, ఆ పురుషుడికి ఆయతనం ఏమిటి అంటే వ్యక్తమయ్యే స్థానం ఏమిటి అని అర్థం. వ్యక్తమయ్యే చోటు ఆయతనం అంటారు. లోకం అంటే ఆయన్ని దర్శన సాధనం. ఆయన చూడడానికి ఏ విధంగా మనం ఆయన్ని చూడగలం? దర్శన సాధనం లోకము అంటే. జ్యోతి అంటే ఆలోచన సాధనం, సంకల్ప సాధనం. ఆయన్ని ఏ విధంగా మనం చింతన చేయగలం, ఆలోచించగలం ఆయన గురించి. ఈ 3 చెప్పాలి, చెప్తేనే నీకు తెలిసినట్లు అన్నాడు. నాకు తెలుసు అన్నాడు. తెలుసని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న అడుగంటే ఆయనకి దేవత ఏమిటి అని చెప్పాలి. ఏ దేవత? ఆ పురుషుడికి దేవత అంటే ఉత్పత్తి కారణం. ఈ 4 చెప్పాలి నువ్వు అన్నాడు. ఇవన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఏమిటిటా? ఈ మొదటి దాంట్లో చెప్పారు చూడండి. యస్య ఆయతనం పృథివీ. దేనికి పృథివీ ఆయతనం చోటుగా ఉన్నదో హిరణ్య గర్భుడికి పృథివీ ఆయనకు ఒక చోటుగా ఉన్నది. నెంబర్ 1 ఆయతనం. లోక ఏమిటి? అగ్ని. లోక అంటే అగ్ని అంటే చూడడానికి దర్శన సాధనం అని అర్థం. పృథివీలో ఉంటాడు ఆయన. ఆయన్ని చూడాలి అంటే అగ్ని ద్వారా మాత్రమే చూడగలం. ఆకాశం కనపడదు, వాయువు కనపడదు, అగ్నికి మాత్రమే రూపం ఉన్నది. కనుక అగ్ని రూపంగా ఆయన్ని మనం చూడగలుగుతాం. తర్వాత జ్యోతి అంటే ఏమిటి అంటే మనః జ్యోతి. మనస్సు ద్వారానే కదా ఆలోచిస్తాం, సంకల్పం చేస్తాం. కనుక మన మనస్సే జ్యోతి. ఆ జ్యోతి ద్వారానే తెలుసుకుంటాం. కనుక హిరణ్య గర్భుణ్ణి మనస్సు ద్వారా గ్రహించన్నారు. అగ్ని ద్వారా తెలుసుకో ఆయన్ని. ఆయనకి స్థానం ఆయతనం పృథివీ అని తెలుసుకో. అంటే పృథివీ, అగ్ని, తర్వాత మనస్సు, ఇవన్నీ కూడా హిరణ్య గర్భుడికి స్థానాలు. ఆ విధంగా వ్యక్తమవుతాడు ఆయన అని చెప్పారు. ఇక్కడ మొదటిది అష్టవిధం కదా. ఇప్పుడు మనకు ఇది మొదటి పురుషుడు. అష్టవిధ పురుష హిరణ్య గర్భ అష్టవిధ పురుష ఉపాసన. అష్టవిధంలో 1 ఈ మంత్రంలో చెప్పారు. ఇప్పుడు దేవత ఎవరు? 4 అంటే అమృతమితి హోవాచ. దేవత ఎవరు అని అడిగారు. తస్య కా దేవత? ఆ హిరణ్య గర్భుడికి ఈ ఆయతనం ఉండి ఈ యొక్క
లోకంలో ఉండి మనస్సు జ్యోతిగా ఉన్నటువంటి హిరణ్య గర్భుడికి దేవత ఎవరు అంటే అమృతం అన్నారు. అమృతమే దేవత అన్నారు. ఉత్పత్తి కారణం కనుక శారీర పురుష అనే దానికి 4 పాయింట్లు రాసుకోవాలి మనం. శారీర పురుష అష్టవిధ హిరణ్య గర్భం మొదటి శారీర పురుష అంటే శరీరం కలిగినటువంటి వాడు అని అర్థం. ఈ పృథివీ, ఈ అగ్ని, ఈ ఆయతనం, మనస్సు, ఇంద్రియాలు కలిసి ఇవన్నీ కూడా 3 పైన చెప్పినవి, 4వది క్రింద ఉన్నది దేవత. కనుక ఉత్పత్తి కారణం అమృతం అన్నారు. తర్వాత మంత్రం 2వ హిరణ్య గర్భ అష్టవిధంలో 2వది ఇప్పుడు 11వ మంత్రంలో వస్తుంది. కామయేవ యస్యాయతనం హృదయం లోకః మనోజ్యోతిః యో వైతం పురుషం విద్యా సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్య వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ య ఏవాయం కామమయః పురుషః స ఏషః వదైవ శాకల్యం ఏషః వదైవ శాకల్య తస్య కా దేవతేతి స్త్రియ ఇతి హోవాచ. అష్టవిధ హిరణ్య గర్భుల్లో 2వ హిరణ్య గర్భుడు. ఆయన ఆయతనం ఏమిటి అన్నారు. శారీర పురుష ఆయతనం కామ, కోరిక ఆయన ఆయతనం. కామ ఏవ అస్య ఆయతనం. లోకం ఏమిటి, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి అంటే కామం ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. కనుక ఆయన హృదయంలో మనం తెలుసుకోగలుగుతాం. కామం అనేటువంటి ఆయతనం కలిగినటువంటి ఆయన హృదయంలో మనం తెలుసుకోగలుగుతాం. హృదయము ద్వారా. మనోజ్యోతి మనస్సు ఉంటేనే కదా కామం వస్తుంది, కోరిక హృదయంలో వస్తుంది. కనుక మనస్సు అనేదే జ్యోతి అన్నారు. జ్యోతి ఏం సాధనం చెప్పాం? సంకల్ప సాధనం. మైండ్ ఈజ్ కామన్. యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం. అది గమ్యమై ఉన్నది. పరాయణం అంటే అందరికీ తెలుసుకోవలసినటువంటి విషయం, వారి అందున్నటువంటిది అందరికీ. సవై వేదిత స్యాత్ యాజ్ఞవల్క్య. అది తెలుసుకున్నప్పుడే అన్ని తెలుసుకున్నట్లు అన్నాడు. వేద అహం, నాకు తెలుసు అన్నాడు. అన్న తర్వాత తం పురుషం సర్వస్యాత్మనః, నువ్వు ఏదైతే చెప్పావో అవి నాకు తెలుసు అన్నాడు. అయితే ఆయన దేవత ఎవరు అని అడిగాడు. కామమయం పురుషస్య స ఏషః తస్య దేవత కా ఇతి. దేవతా స్త్రియః ఇతి హోవాచ. స్త్రీ అనేది ఆయన స్త్రీ దేవత అన్నాడు. స్త్రీ దేవత. తర్వాత 3వ అష్టవిధ హిరణ్య గర్భ 3వ పురుషుడు. రూపాణ్యేవ యస్యాయతనం చక్షుర్లోకః మనోజ్యోతిః ఏవైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్
యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ యః ఏవాసావాదిత్యే ఏవాసావాదిత్య పురుషః సః ఏషః వదైవ శాకల్య తస్య కా దేవతేతి సత్యమితి హోవాచ. మళ్ళీ అదే శారీర పురుష రాసుకోవాలి. ఆ పురుషుడు అష్టవిధ హిరణ్య గర్భ ఉపాసన చేసేవాళ్ళు. ఆయన మూడో రూపం ఏమిటి, ఆయనకు ఆయతనం ఏమిటి అంటే రూపాణి ఏవ ఆయతనం. మనం చూసే రూపాలు అంటే రంగులు, తెలుపు నలుపు, ఈ రంగులన్నీ వర్ణాలు ఉన్నాయి కదా, ఇవే ఆయనకి ఆయతనం. అంటే మనం చూసే రంగులన్నీ కూడా హిరణ్య గర్భుని రూపాలనే తెలుసుకోవాలి. రూపాలు ఆయతనం. దర్శన సాధనం ఏమిటి మరి, చూడడానికి సాధనం ఏమిటి? లోకః. లోకః అనేది ఏమిటి? లోకం అని కాదు అర్థం. లోక్యతే అనేన, దేని ద్వారానైతే మనం చూస్తామో, రంగుని దేని ద్వారా చూస్తాం? కళ్ళ ద్వారా చూస్తాం కనుక చక్షుర్లోకః. చక్షు ద్వారా మనం చూడగలుగుతాం కదా, చక్షుర్లోకః. తర్వాత దేని ద్వారా సంకల్పం చేస్తావు, ఆలోచిస్తావు ఆ రంగుని గురించి అంటే మనస్సు ద్వారా. మనస్సు జ్యోతి. కనుక మనస్సు జ్యోతి అయినప్పుడు అటువంటి పురుషుణ్ణి సంపూర్ణ ఆధ్యాత్మిక కార్యకారణ సంఘాతానికి, శరీరానికి అని, ఇంద్రియాలకు ఆశ్రయంగా అని తెలుసుకోవాలి. అటువంటి హిరణ్య గర్భుడు అష్టవిధ హిరణ్య గర్భుల్లో ఒక మూడవ హిరణ్య గర్భుడిని, ఈ కార్యకరణ సంఘాతం ఉంది కదా ఈ శరీరానికి, ఇందులో ఆయన దేవతా రూపంలో ఉన్నాడని తెలుసుకోవాలి అంటున్నారు. అది ఆయతనం అంటే. కార్యకరణ సంఘాతం అంటే శరీరానికి ఇంద్రియాలకి ఆశ్రయంగా తెలుసుకున్నవాడే నిజంగా సర్వజ్ఞుడు అని చెప్తున్నారు. జ్ఞాని. ఓ యాజ్ఞవల్కుడా నీకు తెలుసు అంటే నాకు తెలుసు, ఇంకా అడుగు అంటే ఆయనకి దేవత ఏమిటో చెప్పు అన్నాడు. దేవత ఎవరు అంటే సత్యమితి హోవాచ. సత్యము అనేదే దేవత. ఇక్కడ సత్యము అనేటువంటి దానికి మామూలు సత్యం, మాట్లాడే సత్యం కాదు. ఈ సత్యం అనేటువంటిది నిత్యం. సత్యం అంటే చక్షువు అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు కమెంటరీలు రాశారు. ఎందుచేతనంటే శారీరకమైన చక్షువుల ద్వారానే అధిదైవతమైన ఆదిత్య రూపం నిష్పన్నమవుతోంది కాబట్టి అది సత్యం అన్నారు. సత్యమే దేవత అన్నారు. శంకరాచార్యుల వారు భాష్యంలో రాస్తారు అసలు సత్యం అంటే ఏమిటి అక్కడ. అందుకని మనం భాష్యం చదవడం లేదు కాబట్టి అంత వివరంగా వెళ్ళక్కర్లేదు. మనం మాట్లాడే సత్యం కాకుండా వేరే సత్యం అని అర్థం ఇక్కడ. తర్వాత నాలుగవ పురుషుణ్ణి తెలుసుకోవాలి. ఇప్పుడు అష్టవిధ పురుషులు లెక్క పెట్టుకుంటూ రండి కరెక్ట్గా. నాలుగవ పురుషుడు అష్టవిధ పురుషుల్లో. తర్వాత మళ్ళీ 4 విషయాలు, 4 లక్షణాలు ఉండాలి ఆయనకి. మొదటిదేమిటి? ఆయతనం. రెండవదేమిటి? లోకః. 3 జ్యోతి. 4 దేవత. ఈ 4 వస్తూ ఉంటాయి ప్రతి మంత్రంలో. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అష్టవస్తువుల్లో ఒక్కొక్కళ్ళుగా చెప్పుకున్నాం శారీర పురుషులు. సరే, ఇప్పుడు 13వ మంత్రంలో 4వ పురుషుణ్ణి గురించి చెప్తున్నారు. ఆకాశ ఏవ యస్యాయతనం శ్రోత్రం లోకః మనోజ్యోతిః ఏవైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః
పరాయణం స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ య ఏవాయం శ్రౌత్ర ప్రాతిశ్రుత్క పురుషః స ఏషః సదైవ శాకల్య తస్య కా దేవతేతి దిశ ఇతి హోవాచ. ఇక్కడ ప్రతి మంత్రంలో కూడా పురుషుడికి ఒక పేరు ఉన్నది. మొదటి మంత్రంలో శారీర పురుష అని పేరు. 11వ మంత్రంలో కామమయ పురుష. ఆ పురుషుడికి ఏం పేరు? కామమయ పురుష. తర్వాత 12వ మంత్రంలో ఆదిత్యే పురుష, ఆదిత్య పురుష. ఈ 13వ మంత్రంలో ఏ పురుష? అయం శ్రౌత్ర ప్రాతిశ్రుత్క పురుష. పేరు కష్టంగా ఉంది పలకడమే. ఈ పురుషుడికి, ఈ 4వ పురుషుడికి శ్రౌత్ర ప్రాతిశ్రుత్క పురుష అని పేరు. ఈయనకు ఆయతనం ఏమిటి అంటే ఆకాశ. ఆకాశమే ఆయనకి ఆయతనం, చోటు అని అర్థం. ఆకాశం. విష్ణు సహస్రనామంలో చదివాం, భూపాదం యస్య నాభిర్వియదసుర అనేది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే రుద్రం చదివేటప్పుడు కూడా పీఠం యస్య ధరిత్రి జలధర కలశం లింగమాకాశ రూపం. ఆకాశ రూపంగా ఉంటాడు ఆయన. ఆయన మీద శివలింగం మీద చూడండి, కలశం పెడతారు. ఆ కలశంలో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. జలధర కలశం. ఆ జలధరం అనే కలశం అనేది మేఘం లాంటిది. అది ఆ కలశం మేఘం లాంటిది. ఆ మేఘం లోపల నీళ్లు, మేఘంలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు వర్షంలాగా పడుతుంటాయి కదా. అందుకని ఆ భగవంతుడి ఆకాశ రూపంగా ఉన్న భగవంతుడి మీద ఈ యొక్క నీళ్లు జలధర కలశం లింగం ఆకాశమూర్తిం అనను. నక్షత్రాలన్నీ ఆయనకు ఆభరణాలుట. చంద్రవన్ని అర్క నేత్రం అన్నాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని 3 నేత్రాలుట ఆయనకి. ఇది విశ్వరూప, వైదిక విశ్వరూప భావన. అవన్నీ లేవు ఇప్పుడు మనుషులకి. విశ్వరూపాన్ని ఆరాధించే తత్వం చాలామందికి ఉంటుంది. నేచర్ని అప్రిషియేట్ చేస్తుంటారు కొంతమంది. సన్ రైజ్ వస్తే చాలా ఆనందపడిపోతారు, మేఘాలను చూసి ఆనందపడుతుంటారు, పిడుగులు ఉరుములు వచ్చినప్పుడు ఆనందపడుతుంటారు. అందరూ పడరు, కొంతమంది మాత్రమే. అలా ఎక్కువగా ఆనందపడేవాళ్ళు విశ్వరూప ఆరాధకులని అర్థం. వాళ్ళు అందరూ ఆనందపడరు దానికి. ప్రకృతిని చూసి అత్యుత్సాహంతో ఆనందపడేవాళ్ళు, ప్రకృతి ఆరాధించేవాళ్ళు విశ్వరూప ఆరాధకులు. వాళ్ళకి తెలియదు ఆ సంగతి. అలా ఆనందించగలగాలి పిల్లలకు కూడా. అందుకే బయట వాతావరణం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలను చూసేటట్లుగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. బయటకి తీసుకువెళ్ళి నక్షత్రాలన్నీ ఆయనకు ఆభరణాలుట. దేవుడికి ఆయనకి జలధర కలశం అని పెడతారు పైన. ఏంటంటే వర్షం అనమాట. అది ఎప్పుడు అది అభిషేకం. ఆయనకు అట్లా అభిషేకం జరుగుతూ ఉంటే మళ్ళీ మనకు వర్షం వస్తుంది. అభిషేకాలు లేకనే వర్షాలు రావడం. సరిగా అభిషేకాలు చేస్తే మంచి వర్షాలు వస్తాయి. కనుక ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినవే మనకు పూజా విధానంగా తీసుకొచ్చారు. అవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు చదవాలి. నువ్వు చదవు అవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవు. అప్పుడు ఎలా విలువ తెలుస్తుంది? కనుక గుళ్ళో చేసే ప్రతి పూజకి, ప్రతి ఒక్క విషయానికి ఒక అర్థం ఉన్నది అందులో. అందుకని మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలను మనం గౌరవిస్తూ ఉండి వాటిని ఆచరిస్తూ ఉంటే మంచిది మనకే. పిల్లలకి, ప్రతి వాళ్ళకి ఇప్పుడు లాజిక్గా ప్రతిదాన్ని అడిగితే దానికి లాజిక్లు అని చెప్పేది కాదు. అది
శాస్త్రంలో చెప్పబడినవి అవన్నీ కూడా మన మానవ బుద్ధికి అందేవి కాదు. కనుక శాస్త్రం మీద శ్రద్ధ భక్తి కావాలి మనిషికి. అప్పుడు ఆ వ్యక్తి ఎదుగుతాడు, మనసు శుద్ధం అవుతుంది. అలా చేయడం వలన ఆ వ్యక్తికే మంచిది, నష్టపోయేదేం లేదు కదా. నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు కదా. నమ్మితే ఏమిటి నష్టం? ఎందుకు ఆరాలు తీస్తాం? ఆరాలు తీస్తుంటారు చాలామంది, తెలుసు కదా. ఆరాలంటే ఇదెందుకు అదెందుకు చేయడం, ఇది అవసరం లేదు అది అవసరం లేదు, నువ్వెవరు చెప్పడానికి, నీకు ఏం తెలుసని చెప్తావు అన్నారు. కనుక మనుషుల్లో ఈ యొక్క ఆచారాలను ఎందుకు పెట్టారంటే మనలో మార్పు తీసుకురావడం కోసం పెట్టారు. అది ఆ జలధర కలశం అనేది మనకే తెలియదు. చూడండి, ఆ లింగం మీద ఇట్లా కలశం కడతారు, ఇట్లా పైన బొట్లు 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 పడుతూనే ఉంటుంది. ఆకాశగంగ అంటాం మనం, దాన్ని జలధర కలశం అంటుంది ఆ మంత్రంలో. ఆకాశగంగ, ఆకాశగంగ అంటే ఏమిటి? వర్షం, మేఘంలో ఉన్నటువంటి జలం అని అర్థం. అది అర్థం. సరే, ఆకాశ ఏవ ఆయతనం, శ్రోత్రం లోక. ఆకాశంలో ఉన్నటువంటి శబ్దగుణాన్ని ఎట్లా తెలుసుకుంటావు? దర్శన సాధనం ఏమిటి అంటే, తెలుసుకునే సాధనం చెవులు, శ్రోత్రం. మనస్సు జ్యోతి, మనస్సు ద్వారా, మనస్సు ఉండాలి అన్నిటికీ వెనకాల. చూడండి, మైండ్ కామన్, ఇంద్రియాలు మారుతున్నాయి కానీ మనస్సు మారడంలే. ఎందుకంటే అన్ని ఇంద్రియాల వెనక మనస్సు ఉండాలి కనుక మనస్సే జ్యోతి, అందులో మార్పు లేదు. తర్వాత ఎటువంటి పురుషుడు అంటే శ్రౌత్ర ప్రాతిశ్రుత్క పురుష, ఆయనకు పేరు. తెలుసా నీకంటే నాకు తెలుసు అన్నాడు. అయితే ఆ దేవత ఎవరు అని చెప్పన్నాడు. దేవత దిశ అన్నారు. 10 దిక్కులు ఉన్నాయి చూసావా, 10 డైరెక్షన్స్. ఆయన ఆ దిక్ దేవత అని అర్థం. చూసారా, దిక్ దేవత అంటే ఎవరు? ఇప్పుడు ఆ దిక్ దేవతకి ఆయతనం ఆకాశం. మనం ఆకాశంలో చోట్లో నుంచొని ఉన్నామంటే కుడివైపు ఎడంవైపు ఆయనకి దిక్కు దేవత అన్నమాట. ఆయన స్థానం ఆకాశం. తర్వాత శ్రోత్ర, శ్రోత్ర ఆయన పేరేం చెప్పాము? శ్రోత్ర ప్రాతిశ్రుత్క పురుష. అబ్బ, ఆ పురుషుడికి ఆకాశమే ఆయతనం, దిక్ దేవత కనుక మనస్సు జ్యోతి, శ్రోత్ర ఇంద్రియం, దర్శన లోక. తర్వాత 5వ పురుషుడు పేరు చెప్తున్నారు, ఛాయామయ పురుష. చదువుతాం 14వ మంత్రం. తం ఏవ యస్యాయతనం హృదయం లోకః మనోజ్యోతిః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ య ఏవాయం ఛాయామయః పురుషః స ఏషః వదైవ శాకల్య తస్య కా దేవతేతి మృత్యురితి హోవాచ. ఛాయామయ పురుషుడికి 5వ పురుషుడు, ఛాయామయ పురుషుడికి ఆయతనం అజ్ఞానం. తమః అంటే అజ్ఞానం, తమః ఏవ ఆయతనం అని చెప్పబడింది. తమః అంటే అజ్ఞానం, అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మృత్యు అని అర్థం. హృదయం లోకః, హృదయం అనేదే లోకము. తర్వాత మనోజ్యోతి, అజ్ఞానం ఎక్కడ ఉందని తెలుసుకుంటావు? హృదయంలోనే ఉంటుంది. మనస్సు ద్వారా నువ్వు తెలుసుకుంటావు, సంకల్పం ద్వారా ఆలోచన ద్వారా తెలుసుకుంటావు.
ఇటువంటి మనస్సు జ్యోతి అయిన వాడు ఈ శరీరానికి ఇంద్రియ సమాహారానికి పరమ ఆశ్రయమైనట్టు పురుషుణ్ణి తెలుసుకున్నవాడే జ్ఞాని అని నువ్వు ఏదైతే చెప్పావో యం ఆత్థ అది నాకు తెలుసు అన్నాడు. ఎవరు ఆ పురుషుడు అంటే ఛాయా పురుషుడు, ఛాయామయ పురుష. మరి ఆయన దేవత ఏమిటంటే మృత్యువే దేవత అన్నాడు. మృత్యోర్మ అమృతంగమయ అంటాం, తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు గనక మృత్యు అని అర్థం. తమస్సు మృత్యు. అజ్ఞానం ఉన్నవాడికి మోర్టాలిటీ ఉంటుంది, మరణం. అజ్ఞానం లేని వాడికి అమృతత్వం. జ్ఞానం తమస్సు ప్రకాశం, జ్ఞానం అజ్ఞానం జ్ఞానం, మర్త్యం అమృతత్వం. తమస్సు అంటే చీకటి, చీకటికి ఆపోజిట్ ఏమిటి? వెలుతురు. తమః ప్రకాశం జ్యోతి. తమస్సుని అజ్ఞానానికి తమస్సు అని పెట్టారు పేరు. తమో రూపం. చీకట్లో ఏం తెలియదు కదా, అజ్ఞానంలో కూడా ఏం తెలియదు మనిషి. అజ్ఞానానికి ఆపోజిట్ ఏమిటి? జ్ఞానం. చీకటి అనేటటువంటి అజ్ఞానం తమో రూపం, మృత్యువుకి చిహ్నం. అది మనిషికి జనన మరణాల చక్రంలో మృత్యువులో పడుంటాడు ఎప్పుడు అజ్ఞానం ఉంటే. జ్ఞానం వస్తే మృత్యువుకి ఆపోజిట్ అమృతత్వం, కనుక అమృతత్వాన్ని పొందుతాడు. కనుక ఇక్కడ ఆయన పురుషుడికి స్థానం ఏమిటి? ఛాయామయ పురుష. ఛాయ అంటే తెలుసు కదా, నీడ, షాడో. అది ఆయనకి స్థానం. తమహ చీకటే ఆయనకి స్థానం. నీడ ఎట్లా ఉంటుందండి? వెలుతురుతో ఉంటుందా నీడ? తమహ అన్నాడు. అది ఆయతనం అంటే అక్కడ. తర్వాత మంత్రం 6వ పురుషుడు ఎవరు అంటే ఆదర్శ పురుష. అద్దం, అద్దంలో కనపడే పురుషుడు. రూపాణ్యేవ యస్యాయతనం చక్షుర్లోకః మనోజ్యోతిః యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం. ఆత్మనః పరాయణ స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్యం వేదవాహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యం ఆత్థ య ఏవాయమాదర్శే పురుషః సహ ఏషః స్వదైవ శాకల్యం తస్య కా దేవతేతి అసురితి హోవాచ. ఇప్పుడు 6వ పురుషుడు ఆదర్శ పురుషుడు. ఆయనకి ఆయతనం రూపాణి. ఈ రూపాణి అనేది రెండోసారి వచ్చింది మళ్ళీ. కింద మొదటి 3వ మంత్రం 3వ పురుషుల్లో చెప్పేటప్పుడు రూపాణి ఏవా అని చెప్పాం. 12వ మంత్రంలో మళ్ళీ రూపాణి అని వచ్చింది. అక్కడ రూపాణి అంటే రంగుగా చెప్పారు, ఇక్కడ రూపాణి అంటే బాగా ప్రకాశం అని అర్థం. అభాస్వర రూపం, భాస్వర రూపం. రంగులకి ప్రకాశం ఉండదు, కానీ ఇక్కడ రూపం అంటే ప్రకాశమైన రూపం అని అర్థం. భాస్వర రూపం తర్కశాస్త్రంలో చెప్తారట. ఆయతనం రూపాణి, భాస్వర రూపమైనటువంటి ఆయన రూపం. చక్షుర్లోక, చక్షువే లోకము. మనోజ్యోతి ఈ ఆదర్శ పురుషుడికి. ఎవరు ఈ దేవత అంటే అసుషు. అసురితి హోవాచ. అసుషు అంటే ఆయుష్, ఆయుష్, లైఫ్ స్పాన్, అదే దేవత. తర్వాత 7వ పురుషుడు చెప్తున్నారు 16వ మంత్రంలో.
చాలా వాక్యాలు రిపిటేషనే కనుక మన స్పీడ్గా చదివినా మీరు చదవగలరు. ఆపయేవ యస్యాయతనం హృదయం లోకః మనోజ్యోతిః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్యం వేదవాహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ య ఏవాయం అప్సు పురుషః స ఏషః మదైవ యాజ్ఞవల్క్య తస్య కా దేవతేతి వరుణ ఇతి హోవాచ. ఇప్పుడు అప్సు పురుష, నీరు, అప్పు అంటే నీరు. ఈ 7వ పురుషుడి పేరు అప్స్పురుష, అప్సు పురుష. ఆయనకు ఆయతనం ఏమంటే ఆపహ, నీరే ఆయనకు ఆయతనం. అందుకని నీటి దేవత అంటారు. వరుణ దేవత ఆయనకి పేరు. హృదయం లోక, హృదయంలో ఆయనకి దర్శన సాధనం, మనస్సే సంకల్ప సాధనం. ఆయనకి ఏమిటి పేరు దేవత అంటే వరుణ దేవత అని అర్థం. ఇవన్నీ కలిపితే హిరణ్య గర్భుడు. ఈ 8 అష్టవిధ హిరణ్య గర్భులుగా ఉపాసన చేయాలి. వరుణ ఉపాసన, వరుణ జపం చేస్తున్నారు కదా కారీరి యాగం చేసేటప్పుడు, వర్షం కోసం, నీరు కోసం ఎంత కష్టపడుతున్నారు అందరూ నీటి కోసం. చూసారా? ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నామో అప్పుడు ఆయన కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు కదా. అందుకని వర్షం రావాలి అని చెప్పి ప్రార్థన చేయాలి అందరూ. తర్వాత చివరిగా 8వ పురుషుణ్ణి చెప్తున్నారు. రేతయేవ యస్యాయతనం హృదయం లోకః మనోజ్యోతిః యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్యం వేదవాహం తే పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ య ఏవాయం పుత్రమయః పురుషః స ఏషః వదైవ శాకల్యం తస్య కా దేవతేతి ప్రజాపతిరితి హోవాచ. ఈ 8వ పురుషుడు ఎవరు అంటే పుత్రమయ పురుష. నీ యొక్క పుత్రుడో పుత్రి వాళ్ళే 8వ పురుషుడు. కనుక పుత్రుణ్ణి కూడా హిరణ్య గర్భుడిగానే భావించాలి. పుత్రమయ పురుష అన్నాడు. ఎవరిని వదిలిపెట్టలేదు చూసారా? అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుత్రుడు కానీ పుత్రిక కానీ ఉన్నారంటే వాళ్ళకి ఆయతనం ఏమిటి? రేత, పురుష బీజం, స్త్రీ బీజం. రేత ఆయతనం. హృదయం లోక మనోజ్యోతి. యాజ్ యూజువల్ ఆ పుత్రమయ పురుషుడికి ఎవరు దేవత అంటే ప్రజాపతి. ప్రజలు పుట్టడానికి, సంతతి పుట్టడానికి ప్రజాపతి. అందుకని ప్రజానాం పతి ప్రజాపతి. ఆయన ద్వారానే కదా సంతతి అంతా వచ్చేది. దేవత ప్రజాపతి దేవత. ఆయనకు ఆయతనం రేతస్సు, ఆయనకి దర్శన సాధనం చక్షు, సంకల్ప సాధనం మనస్సు అని చెప్పి ఇంతటితో అష్టవిధ హిరణ్య గర్భ ఉపాసన ఎలా చెయ్యాలని చెప్తున్నారు.
ఈ విధంగా మనకు అన్నీ తెలిసిన విషయాలే, కానీ ఈ విధంగా వైదిక ఉపాసనలు చేసేవాళ్ళు ఆ రోజులు. ఇప్పుడు వైదిక ఉపాసనలు తొలగించేసి వాటి ప్లేస్లో ఏకరూప ఉపాసనలు వచ్చినాయి. ఏకరూప ఉపాసనలే ప్రాధాన్యంగా ఉన్నాయి, కానీ వైదిక ఉపాసన అంటే విశ్వరూప ఉపాసన. ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. వచ్చే వారం పంచవిధ హిరణ్య గర్భ ఉపాసన. ఏం లేదు, ఇప్పుడు ఏం ఉపాసన నేను చేయలేను అనుకోవక్కర్లేదు. ప్రకృతిని చూసి ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని వీటన్నిటిని చూసి మనసులో ఆనందించండి. ఆనందిస్తూ వాటికి మనసులో మానసికంగా నమస్కారం చేయండి. అదే ఉపాసన. మనకిప్పుడు కూర్చొని చేయలేకపోతే వాటిని చూసినప్పుడు మనస్సులో వాటిని ఆరాధనా భావంతో ఉంటే చాలు. అది పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.